నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము షష్ఠితమః సర్గః 60వ సర్గ. రాముని చేతిలో పరాజయము చెంది దుఃఖితుడైన రావణుని ఆజ్ఞచేత కుంభకర్ణుడు నిద్ర నుండి లేపబడుట, ఆతనిని చూచి వానరులు భయపడుట. సప్రవిశ్య పురీం లంకాం రామబాణ భయార్దితః. భగ్నదర్పస్తదా రాజా బభూవ వ్యథితేంద్రియః. అప్పుడా రాక్షసరాజు లంకాపురములో ప్రవేశించిన పిమ్మట కూడా రామబాణము చేత పీడితుడై గర్వము తొలగి వ్యథ చెందిన ఇంద్రియములు కలవాడయ్యను. మాతంగ ఇవ సింహేన గరుడేనేవ పన్నగః. అభిభూతో భవద్రాజా రాఘవేణ మహాత్మనా. ఆ రావణుడు సింహము చేత ఏనుగు వలె, గరుత్మంతుని చేత సర్పము వలె మహాత్ముడైన రాముని చేత తిరస్కరించబడెను. బ్రహ్మదండ ప్రతీకానాం విద్యుచ్చలిత వర్చసాం. స్మరన్ రాఘవ బాణానాం వివ్యథే రాక్షసేశ్వరః. ఆ రాక్షసరాజు బ్రహ్మదండముల వంటి మెరపుల వలె చలించుచున్న కాంతిగల రాముని బాణములను స్మరించుచు వ్యథ చెందెను. సకాంచనమయం దివ్యమాశ్రిత్య పరమాసనం. విప్రేక్షమాణో రక్షాంసి రావణో వాక్యమబ్రవీత్. రావణుడు దివ్యమైన బంగారు ఆసనము మీద కూర్చుండి రాక్షసులను చూచుచు ఇట్లు పలికెను. సర్వం తత్ఖలు మే మోఘం యత్తప్తం పరమం తపః. యత్సమానో మహేంద్రేణ మానుషేణ వినిర్జితః. మహేంద్రునితో సమానుడనైన నన్ను మానవుడు జయించినాడు. నేను చేసిన ఆ గొప్ప తపస్సు అంతా వ్యర్థమైపోయినది కదా. ఇదం తద్బ్రహ్మణో ఘోరం వాక్యం మామభ్యుపస్థితం. మానుషేభ్యో విజానీహి భయం త్వమితి తత్తథా. నీకు మానవుల వలననే భయము కలుగును అని బ్రహ్మ పలికిన ఆ వాక్యము ఇప్పుడు నాకు వచ్చి పడినది. అది అట్లే జరుగుచున్నది. దేవదానవ గంధర్వైర్యక్ష రాక్షస పన్నగైః. అవధ్యత్వం మయా ప్రాప్తం మానుషేభ్యో న యాచితం. నేను దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగుల నుండి మరణము కలుగకుండునట్లు వరము పొందితిని, కాని మనుష్యుల నుండి మరణము కలుగకుండునట్లు కోరలేదు. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఇక్ష్వాకుకులజాతేన అనరణ్యేన యత్పురా. ఉత్పత్స్యతి మద్వంశే పురుషో రాక్షసాధమా. యస్త్వాం సపుత్రం సామాత్యం సబలం శాశ్వసారథిం. నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమ దుర్మతే. దుష్ట కులమునందు పుట్టిన దుర్బుద్ధివైన ఓ రాక్షసాధముడా, నిన్ను నీ పుత్రులను అమాత్యులను సైన్యమును అశ్వములను సారథిని యుద్ధములో చంపనున్న పురుషుడు నా వంశములో పుట్టగలడు అని పూర్వము ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన అనరణ్యుడు చెప్పి ఉన్నాడు. అందుచే దశరథాత్మజుడైన రాముడు ఆ మానవుడే అని తలచెదను. శప్తోహం వేదవత్యా చ యదా సాధర్షితా పురా. సేయం సీతా మహాభాగా జాతా జనక నందిని. పూర్వము నేను అవమానించిన వేదవతి నన్ను శపించినది. ఆమెయే మహాభాగ్యవంతురాలైన జనకుని కుమార్తెయైన సీతగా పుట్టినది.
ఉమానందీశ్వరశ్చాపి రంభావరుణ కన్యకా యథోక్తాస్తన్మయా ప్రాప్తం న మిథ్యా ఋషి భాషితం. పార్వతి, నందీశ్వరుడు, రంభ, వరుణుని పుత్రిక ఎట్లు శపించినారో ఆ విధముగానే ప్రాప్తించినది. ఋషుల మాటలు అసత్యములు కావు కదా. ఏతదేవాభ్యుపాగమ్య యత్నం కర్తుమహార్హత రాక్షసశ్చాపి తిష్టంతు చర్యా గోపురమూర్ధసు. ఈ శాపములను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రయత్నము చేయవలెను. రాక్షసులు కూడా రాజవీధులలోను గోపురముల శిఖరములయందు నిలచి ఉండవలెను. సచా ప్రతిమగాంభీర్యో దేవదానవదర్పః బ్రహ్మశాపాభిభూతస్తు కుంభకర్ణో విబోధ్యతాం. సాటిలేని గాంభీర్యము కలవాడు, దేవదానవుల దర్పమును అణచినవాడు, బ్రహ్మశాపగ్రస్తుడు అయిన కుంభకర్ణుణ్ణి మేలుకొలుపుడు. సమరేజితమాత్మానం ప్రహస్తం చ నిషూదితం జ్ఞాత్వా రక్షో బలం భీమమాదిదేశ మహాబలః. యుద్ధములో ప్రహస్తుడు చంపబడుట చేతను, తాను ఓడిపోవుట చేతను మహాబలశాలి అయిన ఆ రావణుడు భయంకరమైన రాక్షస సైన్యమును ఆజ్ఞాపించెను. ద్వారేషు యత్నః క్రియతాం ప్రాకారాశ్చాధిరుహ్యతాం నిద్రావశపమావిష్టః కుంభకర్ణో విబోధ్యతాం. ద్వారముల రక్షణము విషయమున యత్నముతో ఉండవలెను. ప్రాకారమును ఎక్కి శత్రువులను కనిపెట్టి ఉండవలెను. నిద్రచేత ఆవహించబడిన కుంభకర్ణుణ్ణి మేల్కొల్పవలెను. సుఖం స్వపితి నిశ్చింతః కాలోపహత చేతనః నవసప్తదశాష్టౌ చ మాసాన్ స్వపితి రాక్షసః. ఈ కుంభకర్ణుడు కాలవశము చేత స్పృహ కోల్పోయి శయనించినచో 9, 7, 10, 8 మాసములు నిశ్చితముగా సుఖముగా నిద్రించుచుండును. మంత్రం కృత్వా ప్రసుప్తోయమితస్తు నవమేహని తం తు బోధయత క్షిప్రం కుంభకర్ణం మహాబలం. అతడు మనమందరము మంత్రణము చేసిన పిమ్మట 9 రోజుల క్రితము నిద్రపోయినాడు. గొప్ప బలము కల ఆ కుంభకర్ణుణ్ణి శీఘ్రముగా మేల్కొల్పుడు. సహి సంఖ్యే మహాబాహుః కకుదం సర్వరక్షసాం వానరాన్ రాజపుత్రౌ చ క్షిప్రమేవ హనిష్యతి. సమస్త రాక్షసులలో శ్రేష్ఠుడైన గొప్ప బాహువులు కల ఆ కుంభకర్ణుడు యుద్ధమునందు వానరులను, రామ లక్ష్మణులను శీఘ్రముగా చంపగలడు. ఏష కేతుః పరం సంఖ్యే ముఖ్యో వై సర్వరక్షసాం కుంభకర్ణః సదా శేతే మూఢో గ్రామ్య సుఖే రతః. సమస్త రాక్షసులలో ముఖ్యుడు, యుద్ధములో ధ్వజము వంటివాడు అయిన ఈ కుంభకర్ణుడు నీచమైన నిద్రాసుఖమునందు ఆసక్తుడై ఎల్లప్పుడూ ఒడలు తెలియకుండా నిద్రపోవుచున్నాడు. రామే నాభినిరస్తస్య సంగ్రామేస్మిన్ సుదారుణే భవిష్యతి నమే శోకః కుంభకర్ణే విబోధితే. కుంభకర్ణుణ్ణి నిద్ర నుండి లేపినచో ఈ భయంకరమైన యుద్ధములో రాముని చేతిలో ఓడిపోయిన నా దుఃఖము శాంతించును. కిం కరిష్యామ్యహం తేన శక్రతుల్య బలేన హి ఈదృశే వ్యసనే ఘోరే యోన సాహ్యాయ కల్పతే. దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల ఆ కుంభకర్ణుడు ఇట్టి భయంకరమైన ఆపదలో నాకు సహాయము చేయనప్పుడు వాని వలన నాకేమి ప్రయోజనము. తేతు తద్వచనం శ్రుత్వా రాక్షసేంద్రస్య రాక్షసాః జగ్ముః పరమ సంభ్రాంతాః కుంభకర్ణ నివేశనం. ఆ రాక్షసులు రావణుని మాటలు విని చాలా తొందరపడుచు కుంభకర్ణుని గృహమునకు వెళ్ళిరి. తాం ప్రవిశ్య మహాద్వారాం సర్వతో యోజనాయతాం కుంభకర్ణ గుహాం రమ్యాం పుష్పగంధ ప్రవాహినీం
కుంభకర్ణస్య నిశ్వాసాదవధూతా మహాబలాః ప్రతిష్ఠమానాః కృచ్ఛ్రేణ యత్నాత్ ప్రవివిశుర్గుహాం. గొప్ప బలము కల ఆ రాక్షసులు పెద్ద ద్వారము కలది, అన్ని వైపులా యోజనము వైశాల్యము కలది, పుష్పముల గంధమును వ్యాపింపచేయుచున్నది అయిన సుందరమైన కుంభకర్ణుని నివాస గుహ దగ్గరకు వెళ్లి కుంభకర్ణుని నిశ్వాసములు కదల్చివేయుచుండగా అతి కష్టము మీద నిలద్రొక్కుకొని ఆ గుహలోనికి ప్రవేశించిరి. తాం ప్రవిశ్య గుహాం రమ్యాం రత్నకాంచన కుట్టిమాం దదృశుర్నైరుత వ్యాఘ్రాః శయానం భీమ విక్రమం. ఆ రాక్షస వీరులు రత్నములతోనూ బంగారముతోనూ నిర్మించిన చవటాతో రమ్యమైన ఆ గుహలో ప్రవేశించి అక్కడ నిద్రించుచున్న భయంకరమైన పరాక్రమము గల కుంభకర్ణుణ్ణి చూచిరి. తేతు తం వికృతం సుప్తం వికీర్ణమివ పర్వతం కుంభకర్ణం మహానిద్రం సమేతాః ప్రత్యబోధయన్. కుంభకర్ణుడు చూచేవారికి వికారముగా కనబడునట్లు నిద్రపోవుచుండెను, పడవేయబడిన పర్వతము వలె ఉండెను. ఈ విధముగా మహానిద్రలో ఉన్న ఆ కుంభకర్ణుణ్ణి ఆ రాక్షసులందరూ కలిసి ఒక్కుమ్మడిగా మేల్కొల్పుటకు ప్రయత్నించిరి. ఊర్ధ్వలోమాంఛిత తనుం శ్వసంతమివ పన్నగం భ్రామయంతం వినిశ్వాసైః శయానం భీమ విక్రమం. భీమనాసాపుటం తం తు పాతాళ విపులాననం శయనేన్యస్త సర్వాంగం మేదోరుధిరగంధినం కాంచనాంగదనద్ధాంగం కిరీటేనార్కవర్చసం దదృశుర్నైరుత వ్యాఘ్రం కుంభకర్ణమరిందమం. కుంభకర్ణుని శరీరముపై ఉన్న రోమాలు పైకి నిలబడి ఉండెను. అతడు సర్పము వలె బుసలు కొట్టుచుండెను. శయనించి ఉన్న భయంకరమైన పరాక్రమము గల అతడు విడచు శ్వాసల వేగమునకు ఆ రాక్షసులు ఎగిరి తిరిగిపోవుచుండిరి. భయంకరములైన ముక్కు రంధ్రములతో పాతాళము వంటి విశాలమైన నోటితో అతడు అన్ని అవయవములు శయ్య మీద పడవేసి నిద్రించుచుండెను. అతని శరీరము నుండి కొవ్వు వాసన, రక్తము వాసన వచ్చుచుండెను. బంగారు బాహుపురులు అతని శరీరముపై కట్టబడి ఉండెను. కిరీటము చేత సూర్యుడు వలె ప్రకాశించుచుండెను. అట్టి రాక్షస శ్రేష్ఠుడు శత్రు సంహారకుడు అయిన కుంభకర్ణుణ్ణి చూచిరి. తతశ్చక్రుర్మహాత్మానః కుంభకర్ణస్య చాగ్రతః భూతానాం మేరు సంకాశం రాశిం పరమతర్పణం. పిమ్మట ఆ రాక్షసులు చాలా తృప్తిని కలిగించు మేరు పర్వతము వంటి చంపిన ప్రాణుల రాశిని కుంభకర్ణుని ఎదుట ఉంచిరి. మృగాణాం మహిషాణాం చ వరాహాణాం చ సంచయాన్ చక్రుర్నైరుత శార్దూలా రాశిమన్నస్య చాద్భుతం. ఆ రాక్షస శ్రేష్ఠులు లేళ్లు, దున్నపోతులు, వరాహములు, వీటి పోగులను, విచిత్రమైన అన్న రాశిని అక్కడ ఉంచిరి. తతః శోణిత కుంభాంశ్చ మాంసాని వివిధాని చ పురస్తాత్ కుంభకర్ణస్య చక్రుస్త్రిదశ శత్రవః. ఆ రాక్షసులు రక్తము నింపిన కుంభములను, అనేక విధములైన మాంసములను కుంభకర్ణుని ఎదుట ఉంచిరి. లిలిపుశ్చ పరార్ధ్యేన చందనేన పరంతపం దివ్యైరాశ్వాసయామాసుర్మాల్యైర్గంధైశ్చ గంధిభిః. చాలా శ్రేష్టమైన చందనము అతని శరీరమునకు పూసి శ్రేష్టములైన పుష్పమాలలు, మంచి సువాసన గల సుగంధ ద్రవ్యములు వాసన చూపిరి. ధూపగంధాంశ్చ ససృజుస్తుష్టువుశ్చ పరంతపం జలదా ఇవ చానేదుర్యాతుధానాస్తతస్తతః. ఆ రాక్షసులు ధూపగంధములను ప్రసరింపజేసిరి. అతనిని స్తుతించిరి. మాటి మాటికి మేఘముల వలె గర్జించిరి.
శంఖాంశ్చ పూరయామాసు శశాంక సదృశ ప్రభాన్ తుములం యుగపశ్చాపి వినేదుశ్చాప్యమర్షితాః. చంద్రుని వంటి కాంతిగల శంఖములను పూరించిరి. విసుగు చెంది ఒక్క మాటుగా బిగ్గరగా అరచిరి. నేదురాస్ఫోటయామాసుశ్చిక్షిపుస్తే నిశాచరాః. కుంభకర్ణ విబోధార్థం చక్రుస్తే విపులం స్వనం. కుంభకర్ణుణ్ణి లేపుటకై ఆ రాక్షసులు అరచిరి. అతని శరీరము మీద చరచిరి. చేతులు మొదలైన అవయవాలు ఎత్తి పడవేసిరి. అత్యధికమైన ధ్వని చేసిరి. శశంఖభేరీ పణవ ప్రణాదం ఆస్ఫోటిత క్ష్వేలిత సింహనాదం. దిశో ద్రవంతస్త్రిదివం కిరంతః శ్రుత్వా విహంగాః సహసా నిపేతుః. పక్షులు శంఖ భేరీ పణవముల వంటి ధ్వనిని, జబ్బలు చరచుట, గర్జించుట, సింహనాదము చేయుట, వీటి ధ్వనిని విని 10 దిక్కులకు పారిపోయి ఆకాశములోనికి ఎగిరి వెంటనే నేల మీద పడిపోయినవి. యదా భృశంతైర్నినదైర్మహాత్మా న కుంభకర్ణో బుబుధే ప్రసుప్తః తతో భృశుండీర్ముసలాని సర్వే రక్షోగణాస్తం జగృహుర్గదాశ్చ. నిద్రించుచున్న మహాత్ముడైన ఆ కుంభకర్ణుడు ఇంత అధికమైన ధ్వని చేసినను నిద్ర నుండి లేవకపోవుటచే ఆ రాక్షసులందరూ అతనిని కొట్టుటకై ముద్గరములను, ముసలములను, గదలను గ్రహించిరి. తం శైలశృంగైర్ముసలైర్గదాభిః వక్షస్థలే ముద్గరముష్టిభిశ్చ సుఖ ప్రసుప్తం భువి కుంభకర్ణం రక్షాంస్యుదగ్రాణి తదా నిజజ్ఞుః. అప్పుడు క్రూరులైన రాక్షసులు నేల మీద నిద్రించుచున్న ఆ కుంభకర్ణుణ్ణి పర్వత శిఖరములతోనూ, ముసలములతోనూ, గదలతోనూ, ముద్గరములతోనూ, పిడికిళ్లతోనూ వక్షస్థలము మీద కొట్టిరి. తస్య నిశ్వాసనాతేన కుంభకర్ణస్య రక్షసః రాక్షసా బలవంతోపి స్థాతుం శేకుర్న చాగ్రతః. బలవంతులైనను ఆ రాక్షసులు కుంభకర్ణుని శ్వాసల గాలికి వాని ఎదుట నిలబడజాలకపోయిరి. తతః పరిహితా గాఢం రాక్షసా భీమ విక్రమాః మృదంగ పణవాన్ భేరీః శంఖ కుంభగణాంస్తథా. భయంకరమైన పరాక్రమము గల రాక్షసులు గట్టిగా నిలద్రొక్కికొని మృదంగములను, పణవములను, భేరీలను, శంఖములను, కుంభములను మ్రోగించిరి. దశ రాక్షస సాహస్రం యుగపత్పర్యవారయత్ నీలాంజనచయాకారం తేతు తం ప్రత్యబోధయన్ అభిఘ్నంతో నదంతశ్చ నచ సంబుబుధే తదా. నల్లని కాటుక ప్రోగు వంటి ఆకారము గల అతనిని 10,000 మంది రాక్షసులు ఒక్క మారుగా చుట్టుముట్టి మేల్కొలుటకై ప్రయత్నించిరి. కాని అతడు మేల్కొనలేదు. యదా చైనం నశేకుస్తే ప్రతిబోధయితుం తదా తతో గురుతరం యత్నం దారుణం సముపాక్రమన్. ఇంత చేసినా అతనిని మేల్కొలుపజాలకపోవుట చేత వాళ్ళు అంతకంటే అధికము, భయంకరము అయిన ప్రయత్నమును ప్రారంభించిరి. అశ్వానుష్ట్రాన్ ఖరాన్ నాగాన్ జగ్ముర్దండకశాంకుశైః భేరీ శంఖమృదంగాంశ్చ సర్వప్రాణైరవాదయన్. గుర్రములను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను కర్రలతోనూ, కొరడాలతోనూ, అంకుశములతోనూ కొట్టి అతని శరీరము మీద నడిపించిరి. తమ ప్రాణబలమునంతా ఉపయోగించి భేరీ శంఖ మృదంగములను మ్రోగించిరి. నిజఘ్నుశ్చాస్య గాత్రాణి మహాకాష్ఠకటంకరైః ముద్గరైర్ముసలైశ్చాపి సర్వప్రాణ సముద్యతైః. పెద్ద కర్రలతోనూ, స్తంభాలతోనూ బలమునంతా ఉపయోగించి ఎత్తబడిన ముద్గరములతోనూ, ముసలములతోనూ ఈతని అన్ని అవయవముల మీద కొట్టిరి. తేన నాదేన మహతా లంకా సమభిపూరితా
సపర్వతవనా సర్వాసోపి నైవ ప్రబుధ్యతే. పర్వతములతోనూ వనములతోనూ కూడిన లంకాపట్టణమంతా ఆ ధ్వనితో మారుమ్రోగుచుండెను, కాని అతడు మాత్రము మేల్కొనలేదు. తతః సహస్రం భేరీణాం యుగపత్సమహన్యత మృష్టకాంచన కోణానామాసక్తానాం సమంతతః. పిమ్మట అన్ని వైపులా 1000 భేరీలను అమర్చి పరిశుద్ధమైన బంగారు దండములతో ఒక్కమారు వాటిని మ్రోగించిరి. ఏవమప్యతి నిద్రస్తు యదా నైవ ప్రబుధ్యత శాపస్య వశమాపన్నస్తతః క్రుద్ధా నిశాచరాః. ఇంత చేసినా కూడా శాపమునకు వశుడై మహానిద్రలో ఉన్న ఆ కుంభకర్ణుడు మేల్కొనకపోవుట చేత ఆ రాక్షసులకు కోపము కలిగెను. మహాక్రోధ సమావిష్టాః సర్వే భీమ పరాక్రమాః తద్రక్షోబోధయిష్యంతశ్చక్రురన్యే పరాక్రమం. భయంకరమైన పరాక్రమము గల ఆ రాక్షసులందరికీ చాలా క్రోధము కలిగెను. కొందరు ఆ కుంభకర్ణుణ్ణి మేల్కొలుపుటకై తమ బలమునంతా చూపిరి. అన్యే భేరీః సమాజఘ్నురన్యే చక్రుర్మహాస్వనం కేశానన్యే ప్రలులువుః కర్ణావన్యే దశంతి చ. కొందరు భేరీలు మ్రోగించిరి, కొందరు అధికముగా ధ్వని చేసిరి, కొందరు ఆతని జుట్టు పీకిరి, మరికొందరు చెవులు కొరికిరి. ఉదకుంభశతాన్యన్యే సమసించంత కర్ణయోః న కుంభకర్ణః పస్పందే మహానిద్రావశం గతః. కొందరు 100 కొలది నీళ్ల కుండలను ఆతని చెవులలో వంచిరి. మహానిద్రకు వశుడై ఉన్న కుంభకర్ణుడు కొంచెము కూడా కదలలేదు. అన్యే చ బలినస్తస్య కూటముద్గర పాణయః మూర్ధ్ని వక్షసి గాత్రేషు పాతయన్ కూటముద్గరాన్. కూటములు ముద్గరములు చేతులలో ధరించి ఉన్న మరికొందరు బలశాలులైన రాక్షసులు ఆతని శిరస్సు పైన, వక్షస్థలము మీద, అవయవముల మీద కూటములను ముద్గరములను పడవేసిరి. రజ్జుబంధన బద్ధాభిశ్చతఘ్నీభిశ్చ సర్వశః బధ్యమానో మహాకాయో న ప్రాబుధ్యత రాక్షసః. త్రాళ్ల చేత కట్టబడిన శతఘ్నులతో అన్ని వైపులా కొట్టినా కూడా ఆ కుంభకర్ణునకు మెలకువ రాలేదు. వారణానాం సహస్రం చ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తదా బుద్ధ్వా స్పర్శం పరమబుధ్యత. ఆతని శరీరము మీద 1000 ఏనుగులను పరుగెత్తించిరి. అప్పుడు కుంభకర్ణునకు కొంచెము మెలకువ వచ్చి స్పర్శ మాత్రమే తెలిసెను. సపాత్యమానైర్గిరిశృంగ వృక్షైః అచింతయంస్త్వాన్ విపులాన్ ప్రహారాన్ నిద్రాక్షయాత్ క్షుద్భయ పీడితశ్చ విజృంభమానః సహసోత్పపాత. ఆ కుంభకర్ణుడు తన మీద పర్వత శిఖరములను వృక్షములను పడవేయుట వలన కలిగిన ఆ పెద్ద దెబ్బలకు లెక్క చేయక ఆకలి చేతను అకాలములో లేపినందుకు భయము చేతను పీడితుడై ఆవులించుచు వెంటనే లేచెను. సనాగభోగాచల శృంగ కల్పౌ విక్షిప్య బాహూజిత వజ్రసారౌ వివృత్య వక్త్రం వడవా ముఖాభం నిశాచరోసౌ వికృతం జజృంభే. కుంభకర్ణుడు సర్పదేహముతోనూ పర్వత శిఖరములతోనూ సమానములైన వజ్రాయుధ సారమును జయించిన 2 బాహువులను ఎత్తి బడబాముఖము వంటి నోరు తెరచి వికృతముగా ఆవులించెను. తస్య జాజృంభమానస్య వక్త్రం పాతాళ సన్నిభం దదృశే మేరు శృంగాగ్రే దివాకర ఇవోదితః. పెద్దగా ఆవులించుచున్న ఆతని పాతాళము వంటి ముఖము మేరు పర్వత శిఖరాగ్రమునందు ఉదయించిన సూర్యుడు వలె కనబడెను. సజృంభమాణోతి బలః ప్రబుద్ధస్తు నిశాచరః నిశ్వాసశ్చాస్య సంజజ్ఞే పర్వతాదివ మారుతః.
గొప్ప బలము కల ఆ రాక్షసుడు ఆవులించుచు లేచెను. ఆ సమయమున ఆతని శ్వాస కొండగాలి వలె వ్యాపించెను. రూపముత్తిష్ఠతస్తస్య కుంభకర్ణస్య తద్బభౌ యుగాంతే సర్వభూతాని కాలస్యేవ దిధక్షతః. పైకి లేచుచున్న ఆ కుంభకర్ణుని ఆకారము ప్రళయకాలమునందు సకల భూతాలను కాల్చదలచుచున్న యముని ఆకారము వలె ఉండెను. తస్యాగ్నిదీప్తి సదృశే విద్యుత్ సదృశ వర్చసీ దదృశాతే మహానేత్రే దీప్తావివ మహాగ్రహౌ. అగ్నిజ్వాల వలె ఉన్న మెరుపు వంటి కాంతిగల ఆతని పెద్ద నేత్రములు ప్రజ్వలించుచున్న మహాగ్రహముల వలె కనబడుచుండెను. తతస్త్వదర్శయన్ సర్వాన్ భక్ష్మాంశ్చ వివిధాన్ బహూన్ వరాహాన్ మహిషాంశ్చైవ బభక్షస మహాబలః. పిమ్మట అనేక విధములైన చాలా భక్ష్య పదార్థములను, వరాహములను, దున్నపోతులను చూపగా ఆతడు వాటిని భక్షించెను. ఆదద్బుభుక్షితో మాంసం శోణితం తృషితో పిబత్ మేదః కుంభాంశ్చ మద్యాంశ్చ పపౌ శక్రరిపుస్తదా. అప్పుడు కుంభకర్ణుడు ఆకలి దప్పికలతో ఉండుటచే మాంసమును తినెను, రక్తమును, కొవ్వు కుండలను, మద్యములను త్రాగెను. తతస్తృప్త ఇతి జ్ఞాత్వా సముత్పేతుర్నిశాచరాః శిరోభిశ్చ ప్రణమ్యైనం సర్వతః పర్యవారయన్. ఇతడు తృప్తి చెందినాడు అని తెలిసికొనిన వెంటనే రాక్షసులు శీఘ్రముగా వచ్చి తలలు వంచి నమస్కారము చేసి ఆతని చుట్టూ నిలచిరి. నిద్రా విశద నేత్రస్తు కలుషీకృత లోచనః చారయన్ సర్వతో దృష్టిం తానువాచ నిశాచరాన్. నిద్రచేత కుంభకర్ణుని కండ్లు మూతలు పడుచుండెను, కలుషములై ఉండెను. అట్టి కుంభకర్ణుడు నలువైపులా దృష్టిని ప్రసరింపజేసి చూచుచు రాక్షసులతో ఇట్లు పలికెను. ససర్వాన్ సాంత్వయామాస నైర్ృతాన్నైర్ృతర్షభః బోధనాద్విస్మితశ్చాపి రాక్షసానిదమబ్రవీత్. రాక్షసులలో శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు ఆ రాక్షసులకు అందరికీ ధైర్యము చెప్పుచు తనను లేపినందుకు ఆశ్చర్యపడుచు వారితో ఇట్లు పలికెను. కిమర్థమహమాదృత్య భవద్భిః ప్రతిబోధితః కశ్చిత్ సుకుశలం రాజ్ఞో భయం వా నేహ కించన. నన్ను మీరు ప్రయత్నపూర్వకముగా ఎందుకు మేల్కొల్పినారు? రాజు క్షేమముగా ఉన్నాడు కదా, ఇప్పుడు భయమేమీ లేదు కదా. అథవా ధ్రువమన్యేభ్యో భయం పరముపస్థితం యదర్థమేవ త్వరితైర్భవద్భిః ప్రతిబోధితః. లేదా శత్రువుల వలన ఏదో ఒక గొప్ప భయము వచ్చి ఉండును నిశ్చయము, అందుచేతనే మీరు తొందరపడుచు నన్ను నిద్ర నుండి లేపినారు. అద్య రాక్షసరాజస్య భయముత్పాటయామ్యహం దారయిష్యే మహేంద్రం వా సీతయిష్యే తథానలం. ఇప్పుడు రాక్షసరాజైన రావణునికి కలిగిన భయమును తొలగించెదను. మహేంద్రుణ్ణి చీల్చివేయవలెనా లేదా అగ్ని చల్లగా ఉండునట్లు చేయవలెనా? నహ్యల్పకారణే సుప్తం బోధయిష్యతి మాదృశం తదాఖ్యాతార్థతత్వేన మత్ప్రబోధన కారణం. ఎంతో పెద్ద కారణమున్ననే కాని నా వంటి వానిని నిద్ర నుండి లేపడు. అందుచేత నన్ను లేపుటకు కారణమేమో యథార్థముగా చెప్పుడు. ఏవం బ్రువాణం సంరబ్ధం కుంభకర్ణమరిందమం యూపాక్షః సచివో రాజ్ఞః కృతాంజలిరభాషత. చాలా ఆతురతతో ఈ విధముగా మాటలాడుచున్న శత్రు సంహారకుడైన కుంభకర్ణునితో రావణుని మంత్రి అయిన యూపాక్షుడు అంజలి ఘటించి నమస్కరించుచు ఇట్లు పలికెను. ననో దేవకృతం కించిత్ భయమస్తి కదాచన మానుషాన్నో భయం రాజం స్తుములం సంప్రబాధతే. ఓ రాజా, మాకెన్నడూ దేవతల వలన భయమేమాత్రమూ లేదు. మనుష్యుని వలన కలిగిన గొప్ప భయము
మమ్ములను బాధించుచున్నది. నదైత్యదానవేభ్యో వా భయమస్తి తాదృశం యాదృశం మానుషం రాజన్ భయమస్మానుపస్థితం. మాకు మనుష్యుని వలన ఎంత భయము వచ్చి పడినదో అంత భయము దైత్యుల నుండి కాని దానవుల నుండి కాని లేదు. వానరైః పర్వతాకారైర్లంకేయం పరివారితా సీతాహరణ సంతప్తాద్రామాన్నస్తుములం భయం. పర్వతముల వంటి ఆకారములు గల వానరులు ఈ లంకను చుట్టుముట్టి ఉన్నారు. సీతను హరించుట వలన దుఃఖితుడైన రాముని నుండి మాకు గొప్ప భయము వచ్చినది. ఏకేన వానరేణేయం పూర్వం దగ్ధా మహాపురీ కుమారో నిహతశ్చాక్షః సానుయాత్ర సకుంజరః. పూర్వము ఒక్క వానరుడు వచ్చి లంకా మహానగరమును కాల్చివేసి పరివారముతోనూ ఏనుగులతోనూ సహా అక్షకుమారుణ్ణి చంపివేసినాడు. స్వయం రక్షోధిపశ్చాపి పౌలస్త్యో దేవకంటకః వ్రజేతి సంయుగే ముక్తో రామేణాదిత్యవర్చసా. దేవతలకు కంటకము వంటివాడు రాక్షసరాజు అయిన సాక్షాత్తు రావణుణ్ణి కూడా సూర్యుని వంటి తేజస్సు గల ఆ రాముడు యుద్ధములో ఓడించి వెళ్ళుము అని పలికి విడచినాడు. యన్న దేవైః కృతో రాజా నాపి దైత్యైర్న దానవైః కృతః స ఇహ రామేణ విముక్తః ప్రాణ సంశయాత్. మన రాజులకు దేవతలు గాని దైత్యులు కాని దానవులు కాని ఎట్టి స్థితిని కలిగింపలేకపోయినారో అట్టి స్థితిని కల్పించి రాముడు ఆతనిని ప్రాణ సంశయ స్థితి నుండి విడచినాడు. సయూపాక్షవచ శ్రుత్వా భ్రాతుర్యుధి పరాభవం కుంభకర్ణో వివృత్తాక్షో యూపాక్షమిదమబ్రవీత్. ఆ కుంభకర్ణుడు యూపాక్షుని మాటల ద్వారా యుద్ధములో సోదరునికి జరిగిన పరాభవమును గూర్చి విని కోపముతో కళ్ళు త్రిప్పుచు యూపాక్షునితో ఇట్లు పలికెను. సర్వమద్యైవ యూపాక్ష హరిసైన్యం స లక్ష్మణం రాఘవం చరణే జిత్వా తతో ద్రక్ష్యామి రావణం. ఓ యూపాక్షుడా, ఇప్పుడే నేను వానర సైన్యమునంతను రామ లక్ష్మణులను యుద్ధములో జయించి పిమ్మట రావణుని చూచెదను. రాక్షసాంస్తర్పయిష్యామి హరీణాం మాంసశోణితైః రామ లక్ష్మణయోశ్చాపి స్వయం పాస్యామి శోణితం. వానరుల రక్త మాంసముల చేత రాక్షసులకు తృప్తి కలిగించి రామ లక్ష్మణుల రక్తమును నేనే త్రాగెదను. తతస్య వాక్యం బ్రువతో నిశమ్య సగర్వితం రోష వివృద్ధ రోషం మహోదరో నైరుత యోధ ముఖ్యః కృతాంజలిం వాక్యమిదం బభాషే. గర్వముతో కూడినది రోషము చేత అధికమైన దోషము కలది అయిన ఆ కుంభకర్ణుని వాక్యమును విని రాక్షస యోధులలో ముఖ్యుడైన మహోదరుడు చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికెను. రావణస్య వచ శ్రుత్వా గుణదోషౌ విమృశ్య చ పశ్చాదపి మహాబాహో శత్రూన్ యుధి విజేష్యసి. గొప్ప బాహువులు కలవాడా కుంభకర్ణ, రావణుడు ఏమి చెప్పునో విని గుణదోషముల విమర్శ చేసి పిమ్మట యుద్ధములో శత్రువులను జయించుము. మహోదరవచ శ్రుత్వా రాక్షసైః పరివారితః కుంభకర్ణో మహాతేజాః సంప్రతస్థే మహాబలః. గొప్ప తేజస్సు బలము కల కుంభకర్ణుడు మహోదరుని మాటలు విని రాక్షసులతో కలిసి బయలుదేరెను. సుప్తముత్థాప్య భీమాక్షం భీమరూప పరాక్రమం రాక్షసాస్త్వరితా జగ్ముర్దశగ్రీవ నివేశనం. రాక్షసులు భయంకరములైన నేత్రములు రూపము పరాక్రమము గల నిద్రించుచున్న ఆ కుంభకర్ణుణ్ణి లేపి శీఘ్రముగా రావణుని ఇంటికి వెళ్ళిరి. తేభిగమ్య దశగ్రీవమాసీనం పరమాసనే
ఊచుర్బద్ధాంజలిపుటాః సర్వ ఏవ నిశాచరాః. ఆ రాక్షసులందరూ ఉత్తమమైన ఆసనముపై కూర్చొని ఉన్న రావణుని దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికిరి. కుంభకర్ణ ప్రబుద్ధోసౌ భ్రాతా తే రాక్షసేశ్వరా, కథం తత్రైవ నిర్యాతు ద్రక్ష్యసేతమిహాగతం. రాక్షసరాజా, నీ సోదరుడైన ఈ కుంభకర్ణుడు నిద్ర నుండి లేచినాడు. అతడు అక్కడి నుండియే యుద్ధమునకు వెళ్లవలెనా, లేక నిన్ను చూచుటకై ఇక్కడికి రావలెనా? రావణస్త్వబ్రవీద్ధృష్టో రాక్షసాంస్తానుపస్థితాన్ ద్రష్టుమేనమిహేచ్ఛామి యథా న్యాయం చ పూజ్యతాం. రావణుడు సంతోషించి ఆ రాక్షసులతో ఇట్లు పలికెను. కుంభకర్ణుణ్ణి ఇక్కడనే చూడవలెను అని కోరుచున్నాను. న్యాయానుసారముగా ఆతనిని సత్కరించి తీసుకొని రండు. తథేత్యుక్త్వా తు తే సర్వే పునరాగమ్య రాక్షసాః కుంభకర్ణమిదం వాక్యమూచూ రావణ చోదితాః. ఆ రాక్షసులందరూ అట్లే చేసెదము అని పలికి రావణుని ఆజ్ఞ ప్రకారము తిరిగి వచ్చి కుంభకర్ణునితో ఇట్లు పలికిరి. ద్రష్టుం త్వాం కాంక్షతే రాజా సర్వరాక్షస పుంగవః గమనే క్రియతాం బుద్ధిర్భ్రాతరం సంప్రహర్షయా. సమస్త రాక్షసులలో శ్రేష్ఠుడైన రాజు నిన్ను చూడవలెనని అనుకొనుచున్నాడు. అందుచేత అచటికి వెళ్లి నీ సోదరునకు సంతోషము కలిగించుము. కుంభకర్ణస్తు దుర్ధర్షో భ్రాతురాజ్ఞాయ శాసనం తథేత్యుక్త్వా మహావీర్యః శయనాదుత్పపాతః. ఎదిరింప శక్యము కాని మహాపరాక్రమవంతుడైన కుంభకర్ణుడు అన్నగారి ఆజ్ఞను తెలిసికొని అట్లే చేసెదను అని పలికి శయనము నుండి లేచెను. ప్రక్షాళ్యవదనం హృష్టః స్నాతః పరమభూషితః పిపాసుస్త్వరయామాస పానం బలసమీరణం. కుంభకర్ణుడు సంతోషముతో ముఖ ప్రక్షాళనము చేసుకొని స్నానము చేసి బాగా అలంకరించుకొని దప్పికగొన్నవాడై బలమును వృద్ధి పొందించు పానమును తీసుకొని రమ్మని తొందర చేసెను. తతస్తే త్వరితాస్తత్ర రాక్షసా రావణాజ్ఞయా మద్యం భక్ష్యాంశ్చ వివిధాన్ క్షిప్రమేవోపహారయన్. అప్పుడు రావణాజ్ఞ చేత కుంభకర్ణుణ్ణి తీసుకొని వెళ్ళుటకై తొందరపడుచున్న రాక్షసులు మద్యమును అనేక విధములైన భక్ష్యములను అచటికి తీసుకొని వచ్చిరి. పీత్వా ఘట సహస్రే ద్వే గమనాయోపచక్రమే ఈషత్ సముత్కటో మత్తస్తేజో బల సమన్వితః. సహజముగా మత్తుడైన ఆతడు 2000 ఘటముల మద్యము త్రాగి ఇంకా కొంచెము మత్తెక్కి తేజో బలములతో కూడినవాడై బయలుదేరెను. కుంభకర్ణో బభౌ రుష్టః కాలాంతకయమోపమః భ్రాతుః సభవనం గచ్చన్ రక్షో బల సమన్వితః. కుంభకర్ణః పదన్యాసైరకంపయత మేదినీం. రాక్షస సైన్యముతో కలిసి సోదరుని ఇంటికి వెళ్ళుచున్న కోపించిన ఆ కుంభకర్ణుడు ప్రళయకాలమునందు లోక సంహారము చేయనున్న యముడు వలె ఉండెను. అతడు పాదన్యాసముల చేత భూమిని కంపింపజేసెను. సరాజమార్గం వపుషా ప్రకాశయన్ సహస్రరశ్మిర్ధరణీమివాంశుభిః జగామ తత్రాంజలి మాలయావృతః శతక్రతుర్గేహమివ స్వయంభువః. ఆ కుంభకర్ణుడు తన దేహము చేత రాజమార్గమును సూర్యుడు కిరణముల చేత భూమిని ప్రకాశింపచేయునట్లు ప్రకాశింపచేయుచు చుట్టూ దోసిళ్ల పంక్తులతో కూడినవాడై దేవేంద్రుడు బ్రహ్మదేవుని గృహమునకు వెళ్ళినట్లు రావణుని గృహమునకు వెళ్ళెను. తం రాజమార్గస్థమమిత్రఘాతినం వనౌకసస్తే సహసా బహిస్థితాః దృష్ట్వా ప్రమేయం గిరిశృంగకల్పం విచిత్రసుస్తే సహయూథపాలైః. శత్రువులను నశింపచేయువాడైన పర్వత శిఖరము వలె ఉన్న
ఊహింపశక్యము కాని ఆ కుంభకర్ణుణ్ణి రాజమార్గములో ఉండగా హఠాత్తుగా చూచి లంకకు వెలుపల ఉన్న ఆ వానర నాయకులు కూడా భయపడిరి. కేచిచ్చరణ్యం శరణం స్మరామం వ్రజంతి కేచిద్వ్యథితాః పతంతి కేచిద్దిశశ్చ వ్యథితాః పతంతి కేచిద్ భయార్తా భువిషేరతే స్మ. కొందరు శరణాగత రక్షకుడైన రాముణ్ణి శరణుజొచ్చిరి, కొందరు వ్యథ చెంది పడిపోయిరి, మరికొందరు వ్యథ చెంది దిక్కులు పట్టి పారిపోయిరి, కొందరు భయపీడితులై నేలమీద పండుకొనిరి. తమద్రిశృంగ ప్రతిమం కిరీటినం స్పృశంతమాదిత్యమివాత్మ తేజసా వనౌకసః ప్రేక్ష్య వివృద్ధమద్భుతం భయార్దితాదుద్రువిరేయతస్తతః. కిరీటమును ధరించి పర్వత శిఖరము వలె ఉన్న ఆ కుంభకర్ణుడు తన తేజస్సు చేత సూర్యుణ్ణి స్పృశించుచున్నాడా అన్నట్లు ఉండెను. అత్యాశ్చర్యకరముగా పెరిగిపోయిన దేహము కల ఆతనిని చూడగానే వానరులు భయకంపితులై అటూ ఇటూ పారిపోయిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే షష్టితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ